నమస్తే సార్. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్న అష్టమాధిపతి భాగ్యస్థానంలో కంబస్ట్ అయి ఉన్నాడు. సో 9th హౌస్లో ఎప్పుడైతే అధిక ప్లానెట్స్ ఉన్నాయో ఈ రాశి వారికి కెరియర్ మార్పు జరగనుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా పార్ట్నర్స్ మూలంగా కొంత ధనయోగము అండ్ పార్ట్నర్స్ అంటే జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి దానివల్ల కొంత అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, దానివల్ల కొంతవరకు కొంత స్ట్రెస్ అనేది చూపిస్తుంది. బట్ గణపతిని కనుక ఎంత తలుచుకుంటూ ఉంటే వాళ్ళకి అంత బాగుంటుంది ఫైనాన్షియల్గా. వీరికి ఎసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి ఎలా ఉండబోతుంది సార్? అసెట్స్ అండ్ ఎడ్యుకేషన్స్ విషయంలో మాత్రం బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి యోగం బాగుంది. బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటివి చేసే వాళ్ళకి కూడా ధనయోగం బాగుంది చెప్పాలంటే, ఎందుకంటే గురువు దృష్టి ఉంది కాబట్టి. చదవడానికి విదేశీ విద్యాయోగము అండ్ విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి మాత్రం అనుకూలంగా ఉంది ఇప్పుడు వీరికి. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మ వీరికి 6th హౌస్ రాహువు ఆరోగ్యాన్ని ఇబ్బంది అయితే ఇవ్వడు, కానీ కొన్ని ఏదో ఉందేమో అని ఒక అపోహ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డయాగ్నోజ్ అవ్వకపోవడము ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. ఓకే, వీరికి మ్యారేజ్కి సంబంధించి అలానే సంతానానికి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ సంబంధించింది కనుక చూసుకుంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్లానింగ్లో ఉంటారు వీళ్ళు. దానికి సంబంధించిన విషయంలో కొంత గొడవలు ఘర్షణ ఉంటుంది. సంతానం విషయం అయితే సంతానం సంబంధించినవి పాజిటివ్గానే జరుగుతాయి, అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే స్లో ప్రాసెస్ అవుతుంది బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొంచెం కాలభైరవ అష్టకం చదువుకుంటే బాగుంటుంది వీరికి. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చూసుకుంటే పర్టికులర్గా జాబ్కి కారకుడు, బిజినెస్కి కారకుడు అయినటువంటి ఈ చంద్ర రవుల యొక్క స్థితి చూసుకుంటే జాబ్ పరంగా అయితే అంత పాజిటివ్గా లేదు. జాబ్ చేంజ్ ఉంది స్టార్టింగ్లోనే చెప్పాను. బిజినెస్ పరంగా మాత్రం కొంతవరకు పాజిటివ్గానే ఉంది. కాకపోతే కొంచెం బిజినెస్లో ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు 7వ స్థానంలో కుజుడు ఓన్ హౌస్లో అగ్రెసివ్ జోన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం పార్ట్నర్స్తో చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, అది ఒకటి చూసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం ఇన్సూరెన్సెస్ కట్టేవి విషయంలోని, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాలి. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? కాలభైరవ అష్టకము, కాళికాదేవి యొక్క ఉపాసన మంచి చక్కగా పనిచేస్తుంది వీరికి. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలని? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికి ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ మూడిటి గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామం కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్ అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు.
ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ, శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా, ఇట్లా. అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా, మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లాట్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లాట్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టొచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.